2 రోజుల కిందట ఒక పత్రికలో ఫ్రంట్ పేజీ కథనం ఏంటి? తెలుగుదేశం పార్టీ ఇంతకుముందు ఎన్నడూ లేనంత దారుణమైనటువంటి వ్యతిరేకత ఎదుర్కొంటూ ఉంది. విధానపరంగా, సిద్ధాంతాల పరంగా కూడా. అసలు చంద్రబాబు నాయుడు గారి తత్వం ఇది కాదు. పూర్తిగా ఆయన తత్వానికి విరుద్ధంగా పాలన సాగుతూ ఉంది. కారణం తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం మూడో అంతస్తా? ఆ అంతస్తులో కొందరు రాజకీయ బ్రోకర్లు కూర్చొని ఆ రాజకీయ బ్రోకర్లు తీసుకునే నిర్ణయాల ప్రకారమే ముందుకెళ్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి జస్ట్ నామమాత్ర పాత్ర కూడా లేదు. ఏదో మీడియా ముందుకు రావడం, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇవ్వడం తప్ప మరొకటి లేదు అని చెప్పి ఒక సంచలనమైన కథనాన్ని రాసుకుంటూ వచ్చారు. అంటే ఫ్రంట్ చంద్రబాబు నాయుడు గారు ఏదో ఫ్రంట్ అట్లా కనిపించడం తప్ప వెనకల నడిపించేదంతా కూడా కనిపించని శక్తులే అని. ఆ కనిపించని శక్తులను రాజకీయ బ్రోకర్లు అనేది ఆ పత్రిక. సీన్ కట్ చేస్తే ఈరోజు ఇంకో ప్రధాన పత్రికలో ఫ్రంట్ పేజీ కథనం పోలీస్ బదిలీలకు సంబంధించి ఆ ఫైల్ మళ్ళీ ఆగిపోయింది అని. దాదాపు సంవత్సరం దాటిపోయింది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పోలీసులను బదిలీ చేయక అని. సీనియర్ అధికారులు కూడా, డీజీలు, అదనపు డీజీ స్థాయిలో ఉన్నవాళ్ళు కూడా నామమాత్ర పోస్టుల్లో కొనసాగే పరిస్థితి ఉంది అని, కొన్ని కీలకమైన డీజీ, అదనపు డీజీ పోస్టులన్నీ డీజీపీ దగ్గరే ఉన్నాయి అని. అయితే తాజాగా డీజీ, అదనపు డీజీల బదిలీలకు సంబంధించి ఫైల్ ముందుకు తీసుకెళ్లాలి అనుకున్నప్పుడు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారేమో ముఖ్యమంత్రి కార్యాలయానికి ఒక ఫైల్ పంపించారు. ప్యారలల్గా రిటైర్డ్ డీజీపీ ఆర్పి ఠాకూర్ ప్రస్తుత ప్రభుత్వానికి సలహాదారుగానే ఆయన ఉన్నారు. బట్ హోంశాఖ అంతా ఆయనే చూస్తూ ఉన్నారు లోకేష్ గారి తరపున అన్నది ఈ పత్రిక కథనం సారాంశం. ఆర్పి ఠాకూర్ ఏమో లోకేష్ కార్యాలయం నుండి ముఖ్యమంత్రి కార్యాలయానికి మరో ఫైల్ పంపించింది. ఈ ఇద్దరి ఫైల్స్లో ఉన్న పేర్లు డిఫరెంట్. అందుకని చెప్పి కీలకమైన పోస్టింగుల విషయంలో ఈ తకరారు ఎందుకని చెప్పి ఆ ఫైల్ పక్కన పెట్టేశారు అన్నది ఆ కథనం యొక్క ప్రధాన సారాంశం. అంటే ఏంటి? బయటకు కనిపించేది డీజీపీ, వెనకల నిర్ణయాలు తీసుకోవడంలో మరికొందరు కీలక పాత్ర. సో డీజీపీ కూడా తాను అనుకున్నట్లు బదిలీలు చేసుకోలేని పరిస్థితి. ముఖ్యమంత్రి గారు కూడా తాను అనుకున్నట్లు పాలన చేసుకోలేని పరిస్థితి. పోలీస్ బాస్ డీజీపీ, రాష్ట్ర బాస్ ముఖ్యమంత్రి గారే జస్ట్ ముందర కనిపించే పాత్రలు మాత్రమే, వెనకల నడిపించే శక్తులు వేరే ఉన్నాయి అన్నది ఈ కథనం సారాంశం, ఈ కథనాల సారాంశం. మరి అటువంటి కీలక వ్యక్తుల విషయంలోనే ఇలాగ ఉంటే ఇంకా మనం మంత్రుల గురించి మాట్లాడుకోవాల్సింది ఏముండదు. ఇంక మంత్రుల గురించి మనం మాట్లాడడానికి మిగిలేముండదు అనుకుంటా. అంటే ఏంటి? ఇక ఈ పాలనంతా కూడా కనిపించని శక్తులే నడిపిస్తూ ఉన్నాయా? ఈ కనిపించే వాళ్ళందరూ కూడా జస్ట్ డమ్మీలుగానే మిగిలిపోయారా? అసలు అటువంటివి మంచివి ఆ రాష్ట్రానికైనా? మరి ఇటువంటి కనిపించని శక్తులు పైచేయి సాధించుకుంటూ పోతే ఎలా అన్నది తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి సీనియర్ల వేదన, కొందరు సీనియర్ పోలీస్ అధికారుల వేదన, కొందరు సీనియర్ మంత్రుల వేదన కూడా ఇదేనట.